రీసెంట్ ముఖ్యమంత్రి కూడా వచ్చింది అక్కడ 100 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ గా ఆర్కిటెక్చర్ పెంచుదామని చూస్తున్నారు కానీ బిల్డింగ్లు కడతాము అది కడతాము అంటున్నారు. బట్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకుండా గని బిల్డింగ్లు కట్టుకొని ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. 1000 కోట్లు అన్ని బిల్డింగ్లు కట్టుకుంటే అందులో స్టూడెంట్స్ సఫర్ అయినా పర్లేదు, అట్లనే ఏం కాదు. బట్ వాళ్ళు మాత్రం బిల్డింగ్లు కట్టుకుంటారు. ఫుడ్ ఎట్లనన్నా ఉండని, ఏది ఎట్లనన్నా ఉండని, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు బిల్డింగ్లే కట్టుకుంటారు. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే చేసుకుంటారు. మిగతా ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ అర్థం చేసుకోరు, వాళ్ళకి అవసరం లేదనుకుంటాము. అదే ఉంది. ఫస్ట్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ బేసిక్ అకామిడేషన్ మాకు కావాలి, ఫుడ్, వాటర్, షెల్టర్ అట్లాంటివి. ఆ బేసిక్ అకామిడేషన్ లేకుండా ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఏం లాభము? క్వాలిటీ లేని ఫుడ్ ఎన్ని సంవత్సరాలు తినాలి? ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పేరుకి ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ, బయటికి చూస్తే ఓయూ ఇస్ వెరీ గ్రేట్, పోరాటాల గట్ట. లోపల ఏముంది? 100 మందిని మీరు 100 మంది వస్తే మేము 200 మందిని తీసుకొని వచ్చి తీసుకోపోతాం మిమ్మల్ని అంటున్నారు. ప్రొటెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. సరే, మాతో పాటు హెల్ప్ చేయడానికి కూర్చున్న అన్న వాళ్ళని మేం పిలిచాము, వాళ్ళని తీసుకెళ్లి జీబులలో వేసుకొని పోయినరు. వాళ్ళ పైన కేసులు వేస్తామని చెప్తున్నారు, మా పైన కేసులు వేస్తామని చెప్తున్నారు. మేమేమన్నా ప్రాపర్టీ డ్యామేజ్ చేసామా? ఓయూలో రోడ్ పైన కూర్చొని రాత్రి అంతా చేయలేదు కదా, పీస్ఫుల్ ప్రొటెస్టే చేసాము. ఏమన్నా బొమ్మలు కాల్చామా? పొలిటికల్ లీడర్స్ లాగా స్టూడెంట్ ప్రొటెస్టేగా చేసింది. దానికి కూడా వీళ్ళు బెదిరించి కేసులు వేసి 200 మందిని దించి మిమ్మల్ని జీబులు ఎక్కిస్తాము. ఇది ఎంతవరకు న్యాయం? ఇండియాలో డెమోక్రసీ లేదా? ఉస్మానియా యూనివర్సిటీలో డెమోక్రసీ లేదా? పోలీసులు ఎందుకున్నారు? మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికా? అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికా? సో మాకు ఇవన్నీ ఆన్సర్స్ కావాలని కోరుకుంటున్నాం.